ఊర్లు నిర్మల్ ఊర్లు ఇప్పుడు ఇది ఏదైతే మీరు ఇప్పుడు చూపిస్తున్నారో మీరు పెట్టిందా సార్ కాపీ నేను బయటకే తెచ్చిన ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నారో ఇది ప్యూర్లీ డ్రాఫ్ట్ పబ్లికేషన్ అయితే వినండి మనకు 10th మనకు వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా ఏదైతే మనకు మనకు 10th ఈజ్ ద ఫైనల్ డేట్ ఫైనల్ గా డ్రాఫ్ట్ అక్కడికే వచ్చుడేది సార్ సికింద్రాబాద్ వచ్చుడేది బొల్లారం రైల్వే స్టేషన్ ఉంది సార్ దాని మీద రానియండి అంటే అట్లా వస్తుంది సార్ డ్రాఫ్ట్ లా ఇది డ్రాఫ్ట్ పబ్లికేషన్ లో అక్కడ నుండి వాళ్ళు షేర్ చేసినా వచ్చినాయి కదా ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో మీటింగ్ 5th పెడుతున్నాం కదా ఇవన్నీ మీరు ఈ కన్సర్న్స్ అన్ని ఇప్పటికి మాకు లిస్ట్ ఇవ్వలేదు మీరు డిస్ప్లే చేసిన లిస్ట్ తప్ప మాకు పొలిటికల్ పార్టీస్ ఏ లిస్ట్ ఇవ్వలేదు మీరు పొలిటికల్ పార్టీస్ కి లిస్ట్ ఆల్రెడీ చెప్పాం కదా లేదు కదా ఎవరికి ఇచ్చారు మాకు మీకు చెప్పాం కదా చెప్పారు సార్ నాకు లిస్ట్ వస్తుంది తీసుకోండి ఇవాళ డేట్ ఏంటి సార్ సెకండ్ 340 పోలింగ్ బూతులు మీరు ఇవ్వడానికి ఇప్పటికి రాలేదు సాయంత్రం అయిపోయింది రేపు ఇచ్చిర్రు అనుకోండి అనేది ఈ లిస్ట్ లో ఇది ఎవరు పంపించారు మీరు అలా దృష్టికి పంపించారా నేను కలెక్టర్ గారిని అడిగాను ఆమె లేదు హైదరాబాద్ పోయిందట మండే వస్తున్నారు షేర్ చేసి దిస్ ఈస్ ద డ్రాఫ్ట్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్టరల్ రోల్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు ఇది ప్రింట్అవుట్ తీస్తారు తర్వాత మేము ఏం చేసినాము మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి మీరు ఎక్సెల్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని మీరు డిస్ప్లే చేస్తారు ఇది ఫస్ట్ పేజ్ డౌన్లోడ్ చేసుకున్నాక ఆబ్వియస్గా ఇంట్లో వచ్చినాయి మాకు తెలుసు అది వేరే కాన్స్టిట్యూషన్ సంబంధించినవి కూడా వచ్చినాయి అట్లాగే వేరే దిక్కు కూడా ఇట్లా ర్యాండమైజేషన్ లాగా అయినవి వచ్చినాయి కానీ దీన్ని వెరిఫై చేసిన తర్వాత మేము ఏం చేస్తామనంటే ఇప్పుడు 10th ఈజ్ ద ఫైనల్ డేట్ 10th ఫైనల్ పబ్లికేషన్ సో ఇప్పుడు మేము 5th రోజు పొలిటికల్ పార్టీస్ వాళ్ళతో మీటింగ్ కన్వీన్ చేసి ఈ డ్రాఫ్ట్ పబ్లికేషన్ మీద మీ ఒపీనియన్ మీ కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయో మీరు రైజ్ చేస్తారు అవన్నీ నోట్ చేసుకొని ఇంకేమైనా కన్సర్న్స్ ఉంటే కూడా మీరు రైజ్ చేయొచ్చు కానీ ప్రొవైడెడ్ ఒకటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా బొల్లారం వచ్చింది ఇవన్నీ వచ్చింది ఇందులో మనము ఎంట్రీ చేయడానికి ఏముండదు మేము చేయడానికి ఏముండదు రిజిస్ట్రేషన్ చేసినాం తర్వాత మేము ఫైనల్ పబ్లికేషన్ అప్పుడు వేరే ఓటర్స్ మనకు వచ్చినాయి అనుకోండి అప్పుడు మీరు క్వశ్చన్ చేయొచ్చు కానీ ఇది ప్యూరిఫికేషన్కి టైం ఇచ్చారు మాకు ఆ టైంలోనే చేస్తాం అది ఇప్పుడు ఇది ఓకే సార్ నేను కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు 60 డివిజన్లు ఉన్నాయి మన దగ్గర 238 పోలింగ్ బూతులు ఉన్నాయి మొత్తం 338 పోలింగ్ బూతులు ఉన్నాయి 300 చిల్లర అర్బనీ ఒక 29 రూరల్ ఒక 7 ఏమో ఆర్మూర్ కాన్స్టిట్యున్సీ ఇవి ఇన్నిగానం ఉన్నాయి ఆ ఓటర్ లిస్ట్ లేదా మన దగ్గర మనకు అంటే ఎలక్షన్ కమిషన్ ఏ బేస్ చేసుకొని ఇది పబ్లిక్ చేసింది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుండి వచ్చిన సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో దాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్కి పంపించారు స్టేట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు సేమ్ యాజిటీస్గా మనకు పంపించారు సో మేము చేసింది మొన్న 2 days చేసింది వాళ్ళు ఇచ్చిన దాన్ని మేమేం చేసినాము వార్డ్ ఫార్మాట్లో 1 నుంచి 401 వరకు అసలు ఈ డివిజన్ కి సంబంధం లేదు పీపుల్ ఇది 595 డివిజన్ నంబర్ 1 సార్ ఏ డివిజన్ నంబర్ డివిజన్ నంబర్ 1 ఇంట్లో వచ్చినాయి ఎక్కడి ఆర్మూర్ అసలు వీళ్ళ ఊరు కాదు వీళ్ళ దగ్గర కాదు ఇది కాదు అందులో ఇగో మీరు మాధవ్ నగర్ సార్ ఆర్మూర్ దగ్గరికి బోర్గంకేలకి తీసుకుపోయి వేసారు ఇందాక వచ్చాను సార్ మీకు 24 వరకు మా డివిజన్ సంబంధం లేని దానికి కావాల్సింది ఏం లేదు మేము దాన్ని ప్యూరిఫై చేయడానికి మాకు టైం ఇచ్చారు మాకు ఇది ఓన్లీ డ్రాఫ్టే ఇది ఫైనల్ పబ్లికేషన్ కాదు ఫైనల్ అయిన తర్వాత ఏం మాట వస్తాయి లేదు ఫైనల్ అయిన తర్వాత కూడా ఏం చేయలేదు ఎలక్షన్ కమిషన్ చేసిందంటే మేము ఎవరిని అడగాలి ఎంతనాడు మన ఫైనల్ లిస్ట్ పెడతా కదా సార్ 10th లో కూడా ఇట్లానే రిపీట్ అయింది ఎట్లయితే ఇప్పుడు మీరు ఎందుకంటే 5th రోజు మీటింగ్ పెట్టాడు మీరు అంతా అంటే సార్ నేను నాకు అర్థం కాక అడుగుతున్నాను మన దగ్గర ఉన్న 60 డివిజన్లను వాళ్ళు ఎంత పెంచుకొని ఏమైనా చేసుకొని ప్రభుత్వం హక్కు మేము కాదనం దాన్ని 60 డివిజన్లో ఉన్న ఓటర్ లిస్టు మన దగ్గర ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అంటే మన జిల్లా కలెక్టర్ గారు
ఇప్పుడు మీరే అంటారు సార్ ఇది స్టేట్ కమిషన్ వాళ్ళు చేసి మేమేం చేసినామని రేపు మళ్ళీ మేమేం చేసినాం వాళ్ళు ఏం చేసారు మేము ఇచ్చేసినాం అని ఎలక్షన్ మాత్రం సార్ ఒక విషయం చెప్తున్నా ఈ ఓటర్ లిస్ట్ ఎలక్షన్ పోతే మాత్రం ఏ ఒక్క దగ్గర డివిజన్ కానాపురం ఈ మంది బయట కూర్చుంటే ఏం పరిస్థితి ఉంటుంది యాజ్ పొలిటికల్ లీడర్ గా మాట్లాడుతున్నాం పరిస్థితి ఘోరంగా ఉంటుంది ప్రజల పక్షాన మీ ఎవరి మీద వ్యతిరేకం కాదు ప్రజల పక్షాన మాట్లాడుతున్నాం వార్డు వారిగా ఓట్లు పెట్టి 150 వచ్చినాయి 120 వచ్చినాయి 80 వచ్చినాయి ఎలక్షన్ మంచిగా అయింది ఈ జిల్లాలో ఇంతగానే ఎక్కువ ఎలక్షన్ ఓట్లు దగ్గర దగ్గర కమిషన్ వాళ్ళు అలాగే మున్సిపల్ కమిషన్ వీళ్ళిద్దరూ ఓటర్ లిస్ట్ ఇక్కడ పెట్టామని చెప్తే ఇందూర్ కార్పొరేషన్ సంబంధించిన చాలామంది నాయకులు వచ్చి చూసుకున్న తర్వాత ఆశ్చర్యం అనిపిస్తుంది. ఈ ఓటర్ లిస్టులో 314 పోలింగ్ బూతులు అర్బన్లో, 29 పోలింగ్ బూతులు రూరల్ ఏరియాలో, 7 పోలింగ్ బూతులు ఆర్మూర్ ప్రాంతానికి సంబంధించిన ఉన్న ఈ 60 డివిజన్ల మున్సిపల్ కార్పొరేషన్లో ఇవాళ ఈ ఓటర్ లిస్టు చూస్తే ఇగో ఈ ఓటర్ లిస్టు డివిజన్ నంబర్ 25 కోటిగల్లి ప్రాంతం. ఇందులో బొల్లారం రైల్వే స్టేషన్ పక్కన అల్వాల్, ఇగో ఇది 48 డివిజన్ కామారెడ్డి, ఇగో వీరు కార్పొరేటరు మాధవ్ నగర్ కార్పొరేటర్, వాళ్ళ ఇంట్లో ఓట్లన్నీ తీసుకుపోయి ఆయన ఓట్లేవు. ఇక్కడ పక్క కూర్చున్న 34 డివిజన్ నిర్మల్ ఓట్లు, కరీంనగర్ ఓట్లు, నాందేడ్ ఓట్లు. ఇది ప్రజాస్వామ్య అభ్యాసం చేయకపోతే ఏదుంది? నిన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నడిచినాయి. గ్రామ పంచాయతీ ఎలక్షన్లో లక్షల ఓట్లు ఈ ప్రాంతంలో అయినాయి. ఒకటి కూడా మిస్టేక్ కాలేదు అక్కడ. అంటే ఇందూరు కార్పొరేషన్ ఓడిపోతున్నామనే భయంతో ఎక్కడే ఓట్లు తెలియదు. కమిషనర్ అడిగితే అంటుడు, సార్ నాకు ఏం చేయాలి, డౌన్లోడ్ చేసుకోమన్నారు. డౌన్లోడ్ చేసుకుని ఇలా పెట్టినా ఎవరు డౌన్లోడ్ చేసుకోమన్నారు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఇప్పుడు మేము ఓపెన్ చేసి చూస్తే ఈ నిజామాబాద్ అర్బన్లో ఏవైతే ఇందూర్ అర్బన్లో ఉన్న ఓటర్ లిస్ట్ అలాగే ఉంది. కానీ విచిత్రం ఏంటంటే వచ్చి ఈ ఓటర్ వార్డు వారీగా ఓటర్ లిస్ట్ చూస్తే విచిత్రం చెప్తున్నా, ఖానాపూర్ డివిజన్లో నంబర్ 1 డివిజన్ నంబర్ 1 1000 ఓట్లు. అసలు ఆ ఊరోలే ఓట్లు లేవు. ఆ డివిజన్ ఓట్లు తీసుకొస్తే 16వ బూత్ నుంచి 22వ బూత్ వరకు అసెంబ్లీ ఎలక్షన్లో ఉన్న ఖానాపూర్లో 17వ బూత్లో ఉండే 1000 ఓట్లు 17వ డివిజన్లో ఎటుపోయినా కూడా చెప్తలేరు. సార్ ఏదైనా మిస్టేక్ అయిండొచ్చు, లేదు ప్రింటింగ్ మిస్టేకు, రేపు 10వ తారీఖు తర్వాత అడిగినందుకు దిక్కులేదు. ఇప్పుడే ఇది మా ఎంపీ గారి దృష్టితో కూడా తీసుకెళ్ళి ఎంపీ గారితో కమిషనర్కి మాట్లాడించాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారితో కూడా మాట్లాడించాం. వారిని కూడా రేపు బొమ్మని చెప్పాం. అంటే ఇవాళ దగ్గర దగ్గర 60,000 ఓట్లు నిన్న అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో లేవు, నిన్న జరిగిన ఏ ఎన్నికల్లో లేవు. ఎందుకు ఈ భయం అంటున్నా? 12,000 సర్పంచ్లలో 8,000 మేమే గెలిచినామని అసెంబ్లీలో చెప్పుకుంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మరి ఇవి ఎవరు చూసుకోరు? ఎందుకు ఇవి అవకతవకలన్నా? ఇందూరు కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనే భయంతోనే ఈ అవకతవకలు జరిగినాయి. ఈ అవకతవకలు ఒప్పుకునేది లేదు. మేము ఎట్టి పరిస్థితులు 5వ తారీఖు నాడు మీటింగ్ పెట్టమంటు 5 నాడు పెట్టుకో, 10 నాడు పెట్టుకో, 2 నెలలు పెట్టుకో. కానీ అవకతవకలు ఇందూరు కార్పొరేషన్ ఉన్న ఓటర్లు ఒరిజినల్ ఓటరు ఎవరికైనా వేసుకుంటాడు ఓటు. ఏ మతం వాళ్ళు ఏ కులం వాళ్ళైనా ఎవరికైనా ఓటు వేసుకుంటారు. కానీ చెడగొట్టడానికి మీరు ఎవరో అని అడుగుతున్నారండి వాళ్ళు. ఈ కంటేశ్వర్లో 8,000 ఓట్లట ఎక్కడికి వచ్చినాయి తెలియదు. మాధవ్ నగర్లో ఉండే డివిజన్ నంబర్ 4కు తీసుకెళ్ళి దుబ్బది నుంచి తీసుకొచ్చి ఓట్లు వేసారు. మాధవ్ నగర్లో ఉండే ఓట్లను తీసుకుపోయి మార్వాడి అని అడుగుతున్నారు కమిషనర్ గారు. కలెక్టర్ గారి కోసం ప్రయత్నం చేసినాం. కలెక్టర్ గారు లేరు, మండే రోజు వస్తారన్నారు. కొత్తగా జాయిన్ అయ్యారు, వాళ్ళు హైదరాబాద్ వెళ్ళారని చెప్పారు. అయినా ఇంకోసారి ట్రై చేస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ట్రై చేస్తాం, లేకపోతే న్యాయస్థానాన్ని ఆచరిస్తాం. కానీ విచిత్రం ఏంటి అంటే ఈ తడక తయారు చేసిన వ్యక్తులు వాళ్ళు అని అడుగుతున్నాను నేను. కలెక్టర్ బదిలీ మీద ఇప్పుడు మాకు డౌట్ వస్తుంది. కావాలని దొంగ ఓట్లు గెలిచేందుకు ఆ ప్రాంతంలో లేని ఓట్లు చేర్పించుకొని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తుందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇది మా అనుమానం కాదు, ప్రజల్లో ఉండే అపోహలు కాదు, ఇది నిజమనే పరిస్థితికి వస్తుంది. అంత మంచి అసెంబ్లీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నిర్వహించి
మేమే గెలిచినామని సంకల్ గుర్తుకొని ఫోటోలు దిగిన కాంగ్రెస్ నాయకులు మహేష్ కుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, భూపతి రెడ్డి గారు, మేము అడుగుతున్నాం మిమ్మల్ని, ఏది ఈ తడక ఓటర్లు ఎక్కడికి వచ్చినాయని అడుగుతున్నాను. ఈ జిల్లాలో సరిపోలేదా మీకు ఓటర్స్? పక్క జిల్లాకే తెచ్చుకున్నారు, పక్క రాష్ట్రానికే తెచ్చుకున్నారు, హైదరాబాద్కే తెచ్చుకున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఇలా కమిషనర్ గారికి ఇచ్చాం. రేపటి నుంచి, ఎందుకంటే డివిజన్ 1లో కొన్నే చూసాం మేము, అసలు ఇప్పటికి ఇంకా ఓటర్ లిస్ట్ ఎవరికి ఇవ్వలే, ఎవరు చేతికేలే, ఎవరి చేతిలో పెట్టలే, ఏ రాజకీయ పార్టీ చేతిలో పెట్టలే. నేను కాంగ్రెస్ నాయకులు, పోటీ చేసే నాయకులు అడుగుతున్నాను నేను, అరే ఓటర్ లిస్ట్ తెలియంది. గతంలో ఇందూరు మున్సిపల్లో ఒక అనుభవం ఉంది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ కార్పొరేషన్ ఎలక్షన్ నడిచినాయి. అప్పుడు కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. గాజులపేట దగ్గర బ్రహ్మపురి అనే కాలనీలో బాబా కిషోర్ అని ఇప్పుడు చనిపోయాడు ఆ వ్యక్తి నిలబడి 450 మంది ఓటర్స్ దండం పెట్టుకొని ఎలక్షన్ రోజు తీసుకొచ్చి ఓటర్ వేయించుకుంటా అంటే ఆ ఓట్లు ఆ వాడీ కావన్నారు. ఇవాళ అడుగుతున్నా, ఇలాంటి కాంగ్రెస్లో గతంలో మాకున్న అనుభవం, కాంగ్రెస్ వల్ల ఈ ప్రాంతం జరిగిన అన్యాయం చెప్తున్నాం ఇవాళ. కాబట్టి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేయడం జరిగిన అధికారులు వెంటనే ఇవన్నీ రెక్టిఫై చేసి వదిలి చేయండి, లేకపోతే అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫైనల్ లిస్టు, ఎందుకంటే ఒక వార్డు అనేది, డివిజన్ అనేది కొన్ని ఇంట్ల నంబర్తో బైఫర్కేషన్ చేసి దానికి మ్యాప్ ఇస్తారు. ఇక్కడ మ్యాప్ లేదు. ఆ కోన నుంచి ఈ కోనకి, ఈ కోన నుంచి ఆడికేది, ఆడికి బొల్లారంకేది, కొన్ని నిర్మల్కేది, కొన్ని నాందేడ్కేది, కొన్ని కరీంనగర్, కొన్ని కామారెడ్డి, కొన్ని సిరికొండ. ఇది ఏ పరిస్థితి అని అడుగుతున్నా నేను. కాబట్టి ఇవన్నీ కూడా అదే బిఎల్ఓలు 314 మంది ఈ అర్బన్లో తిరుగుతున్నారు. వాళ్ళు ఇచ్చే లిస్టు చూడండి, అందులో 100% ఓట్లున్నాయి. బిఎల్ఓ దగ్గర ఉన్నాయి ఓట్లున్నాయి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో ఓట్లున్నాయి. కానీ కార్పొరేషన్ ఓట్లు వచ్చినాక స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఈ ఓటర్ లిస్టు చూస్తే చాలా ఘోరంగా ఉందని చెప్పి, ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను.